హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నీ బర్త్‌డే ఎప్పుడు అయిపోతే ఇప్పుడు పెడుతున్నావేంటి వ్లాగ్ అనైతే మీరు అడగొచ్చు. మన బీటెక్ స్టూడెంట్ గురించి తెలిసిందే కదండీ! స్కూల్ పిల్లల కంటే దారుణంగా ఉంటాయి మనకు వర్క్స్. అండ్ అది గాక ఈ వీడియో ఎడిటింగ్ గాని, థంబ్‌నెయిల్ ఎడిటింగ్ గాని మొత్తం నేనే చూసుకోవాలి కాబట్టి నాకు కొంచెం టైం కుదరక నేను ఇప్పుడు అప్‌లోడ్ చేస్తున్నాననమాట. ఇంకా వీడియోలోకొచ్చేస్తే నా బర్త్‌డే షాపింగ్‌కైతే మన చీరాల్లో ఉన్న ఆకృతికైతే వచ్చేసాం మనం. అంటే బర్త్‌డే షాపింగ్ అనే కాదు విడిగా ఏం తీసుకోవాలన్నా నేను ఇక్కడికే వస్తాను. ఇంకా సరే బర్త్‌డేకి ఈసారి కొంచెం స్పెషల్‌గా లంగా ఓణి తీసుకుందాం అనుకున్నా. ఇంకా వాళ్ళని అడిగితే లంగా ఓణీలు, శారీస్ అట్లాంటి సెక్షన్ మొత్తం పైనే ఉంటది అని చెప్పారు. ఇంకా సరే అని పైకొచ్చాము. ఇక్కడ కలెక్షన్ చాలా బాగుంటది. దానికి తగ్గట్టే ప్రైజెస్ కూడా ఉంటాయి. మన ఆడవాళ్ళకి బట్టలు చూడగానే ఎక్కడలేని సంతోషం వస్తది కదా! ఇంక చూడగానే ఒకటైతే నచ్చేసింది. ఓకే. మనకిది సెట్ అయితదా లేదా అనుకున్నా. ఇంకా వాళ్ళు మనకి అలా పెట్టి అయితే చూపెట్టేసారనమాట. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంత నచ్చాక ఇంక 1 మినిట్ కూడా వేస్ట్ చేసుకోకుండా ప్యాక్ చేయిచ్చేసాం ముందు. మా అమ్మ చూడండి కొనే వాళ్ళకి కూడా చల్లదనమాట. కానీ అన్నీ చూస్తుంది. కొంటదా అంటే కొనదు. అంతే కదా! మన అమ్మలతో మామూలుగా ఉండదనమాట. లాస్ట్‌కి కామెడీ ఏంటంటే 5000 బిల్ చేస్తే వెండి కాయిన్ ఇస్తారంట. మేము ఓవరాల్‌గా లెక్కేస్తే 4500 అయింది. ఇంకా మా అమ్మ నేను ఆగుతామా ఆ వెండి కాయిన్ కోసం ఆ 500 కూడా షాపింగ్ చేసేసాము. సరిపోయారు ఇద్దరూను. తీరా చూస్తే ఒక చిన్న కాయిన్ తెచ్చి మా చేతిలో పెట్టారు. అప్పుడు అనిపించింది ఈ కాయిన్ కోసమా 500 వేస్ట్ చేశామని. సరే తరలే. ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? నా బర్త్‌డే అంటే నా ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారు. యాక్చువల్‌గా చెప్పాలంటే మేము మొత్తం నలుగురం అనమాట. ఫస్ట్ క్లాస్ నుంచి ఫ్రెండ్స్ మేము. మాలో ఎవరి బర్త్‌డే అయినా మిగతా ముగ్గురం ఉంటాము. అలాంటిది ఈసారి నా బర్త్‌డేకి ఒక్కరు గూడా లేరు. ఇద్దరేమో హాస్టల్‌లో ఉన్నారు. ఒకరేమో చెన్నైలో ఉన్నారు. ఇంకా నా బర్త్‌డే చేసుకోవాలన్న మూడు, ఉత్సాహం నాకేవీ లేవనమాట. సర్లే అని ఇంకా చిన్నగా రెడీ అవుతుంటే ఇదే నా బెస్టీ ఒక్కసారిగా వచ్చి షాక్ ఇచ్చేసింది. దున్న మొహంది. మమత అనమాట తిన పేరు. పోనీలే ఒకరైనా వచ్చారు అనుకుంటే సెకండ్ సర్ప్రైజ్‌తో చెన్నై నుండి మా రసజ్ఞ అయితే వచ్చేసింది. అస్సలు నేనైతే ఫుల్ షాక్ అనమాట. చాలా అంటే చాలా హ్యాపీ అసలు ఆ రోజు నేను. ఆ రోజు నా ఆనందానికి హద్దులే లేవనమాట. నేనంత హ్యాపీగా ఫీల్ అయ్యాను ఆ రోజు. మరి నాకైతే ఇలాంటి బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. మరి మీకు ఎలాంటి బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. వీళ్ళ వల్ల మన హ్యాపీనెస్ అయితే డబుల్ అయిందనమాట. ఇంకా ఇలా అయితే మన బర్త్‌డే సెలబ్రేషన్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇంక ఈవిడే అనమాట మన గెస్ట్ మా పద్దు అలియాస్ మా అమ్మమ్మ. నా కేక్ కటింగ్ ఎప్పుడెప్పుడు అయిపోయిద్దా? ఎప్పుడెప్పుడు కేక్ తిందామా అని అయితే మా వాళ్ళు వెయిటింగ్ అనమాట. వన్స్ అయిపోగానే చూడండి ఎంత మంచిగా ముక్కలు పంచుకొని తింటున్నారో. ఒరేయ్! నాకు కూడా కొంచెం ఉంచండిరా బాబు అంటే, మాకే చాలదు ఇంక నీకే ఉంచుతాం అన్నట్టు బిల్డప్‌లిస్తున్నారు. సొమ్మొకడిది, సోకొకడిది అంటే ఇంకిదేనేమో. కేక్ తెచ్చింది నాకైతే తింటుంది వీళ్ళు. కరెక్ట్. ఇది కరెక్ట్‌గా చెప్పావయ్యా. ఏం చేస్తాం మా వోళ్ళతో మామూలుగా ఉండదు మరి. అసలు చూడండి 1 మినిట్ కూడా కాలేదు కేక్ కోసి అప్పుడే వాటాలేసుకొని మంచిగా తింటున్నారు. రెడ్ వెల్వెట్ కేక్‌నే తింటారా అనుకున్నా. పక్కనున్న కేక్‌ని కూడా వదలలేదు పాపం మా వోళ్ళు. ఎంత మంచి హృదయమో దాన్ని కూడా వాటాలేసుకొని ఎంత మంచిగా తింటున్నారో. ఎంత మంచిగా తింటున్నారో. పాపం ఎగ్జామ్ అయిపోంగానే హాస్టల్ నుండి మూడో వాడు కూడా వచ్చేసాడనమాట నా కోసం. అసలు ఎవ్వరు రారనుకున్నాను. అలాంటిది ముగ్గురు వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. నా డేని ఇంత బ్యూటిఫుల్‌గా చేశారు. మీ వల్లే అది. లవ్ యూ గైస్. చూడండి పందిలా పడుకుంది మా ఫ్రెండ్. ఇలా నా బర్త్‌డేని అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను. ఇంకా అంతా అయిపోగానే నైట్‌కి మా తమ్ముడైతే పద జూడియోకి వెళ్దాము. నీకొక టాప్ కొనిపిస్తాను అన్నాడు. అసలు ఆ మాట వినగానే మనమైతే షాక్ అనమాట. వీడేంటి నాకు టాప్ కొనిపియడం ఏంటి అనుకున్నా. ఒక్కసారిగా అదంతా కల నిజమా అనుకున్నాను. మాట అనగానే ఇంకా మనం ఆగుతామా ఒక్క నిమిషంలో అలా అలా రెడీ అయిపోయి జూడియోకి అయితే వచ్చేసాననమాట. లాస్ట్‌కి ఇంకా ఈ టాప్ అయితే తీసుకున్నాను. నాకు నచ్చింది సింపుల్‌గా. సరే అని ఇంకా టాప్ తీసేసుకొని అయితే వెళ్ళిపోయినాము ఆ రోజు. ది నెక్స్ట్ డే. నెక్స్ట్ డే నాకైతే ఒక గిఫ్ట్ వచ్చేసింది. అది ఎవరి నుంచి అనుకుంటే నా బెంచ్ మేట్ దివ్య అనమాట. ఆ కప్ నాకు చాలా చాలా నచ్చేసింది. థ్యాంక్ యూ సో మచ్ దివ్య. ఇంకా నా లాస్ట్ గిఫ్ట్ అయితే వచ్చేసిందనమాట. మా ఫ్రెండ్స్ ఇచ్చారు ముగ్గురు. అవి ఓపెన్ చేసి చూడంగానే షూస్ భలే ఉన్నాయి కదా! అసలు ఎంత బాగున్నాయో. థ్యాంక్ యూ. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరో వీడియోతో మళ్ళీ వచ్చేస్తాను. మీ హారిక. బాయ్ బాయ్.